ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయని. ఈ రోజు అయితే మనం అన్నమయ్య జిల్లా మదనపల్లి కొండమారిపల్లిలో ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున అయితే వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేశారు. మన జనసేన నాయకురాలైనటువంటి భవ్య గారు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ అయితే నిర్వహించారు. దీన్ని చూడడానికి పెద్ద పెద్ద నాయకులు కూడా తరలి వచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, విలేజ్ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళని చూపించుకోవడానికి కూడా ఇక్కడికి వచ్చారనమాట. ఆ విశేషాలు ఏంటో వీళ్ళకి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? సార్ ఇక్కడ మొత్తానికి అయితే ఇలాంటి పల్లె వాతావరణంలో ఇట్లాంటి వైద్య శిబిరాలు జరగడం మీకు ఎలా అనిపిస్తా ఉంది? యాక్చువల్గా ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే మొట్టమొదటి కావాల్సింది మంచి మనస్సు, దృఢ సంకల్పం. ఈరోజు జనసేన నాయకురాలు భవ్యమ్మ గారు, వారి హస్బెండ్ కిషోర్ గారు, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఇంతకుముందు కూడా చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైదేహి హాస్పిటల్ వాళ్ళ సహకారంతో ఈరోజు కొండమారిపల్లి పంచాయతీలో ఇక్కడ వాళ్ళు హార్ట్కి సంబంధించిన, కిడ్నీకి సంబంధించిన, లంగ్స్కి సంబంధించిన వైద్య పరీక్షలన్నీ చేయిస్తూ ఎక్కడైనా అనారోగ్య పాలైన వాళ్ళు కానీ కన్ఫర్మ్ అయితే వాళ్ళని మళ్ళా వైదేహి హాస్పిటల్లో ఆపరేషన్లు చేయించి వాళ్ళని క్షేమంగా ఇంటికి తీసుకురావడం నిజంగా భగవంతుడు ఈ దంపతులు ఇద్దరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వీళ్ళు ఇంకా ఇటువంటి సామాజిక కార్యక్రమం. ఇప్పుడు ఏమైపోయిందంటే పాలిటిక్స్లో మహిళలు ముందుకు వచ్చి వాళ్ళ పదవుల కోసం పోటీలు పడి ఆరాట పడుతున్నదే కానీ ఇట్లా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం చాలా అరుదు. కనుక ఒక బిడ్డలాంటి జయబాబు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇటువంటి వారికి రేపేదైనా రాజకీయంగా అవకాశం వచ్చినా కూడా తమ సేవలు ఇంకా విస్తృతపరచడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తిగా, ఒక ఇండివిజువల్గా చేయటం వేరు, అదే ఒక వ్యవస్థ ద్వారా చేయటం ఇంకా కొన్ని వేల మందికి కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు రీచ్ అవుతాయి. కాబట్టి ఆమెకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరీ ముఖ్యంగా మా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకోవడానికి, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళకు అన్ని రకాలుగా మేము కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ ఇంకా ముందు మీ జనసేన నాయకులు మరియు జనసేన కార్యకర్తలు ఎలాంటి సేవలు చేసేయడానికి రెడీగా ఉన్నారు మీరు? జయబాబమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మదనపల్లిలో కానీ చుట్టుపక్కల కానీ మన జిల్లాలోనే ఇటువంటి సేవా కార్యక్రమం తీసుకోవాలి. ఐ క్యాంపులు పెట్టచ్చు, మెడికల్ క్యాంపులు పెట్టచ్చు. ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేసినా కూడా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వారికి ఎప్పుడు నా సంపూర్ణ సహాయ సహకారం ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తాను. నమస్తే మేడం. నమస్తే మేడం, మీరు ఈ మధ్యనే జనసేన పార్టీలో అయితే జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన వెంటనే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయమే. బట్ ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల చాలా ఖర్చుతో కూడుకున్న పని. మీరు ఎలా దీన్ని భావిస్తున్నారు? నేను ఒక సేవా దృక్పథంతోనే ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే నేను రీసెంట్గా చాలా టీవీ న్యూస్ ఛానల్స్ అంతా చూస్తున్నాను. 25 years వాళ్ళు కూడా చనిపోవడం అట్లా. సో అందుకని నేను వైదేహి హాస్పిటల్ వాళ్ళని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చూసి లొకేషన్ నగర్ కన్సల్ట్ అయ్యి ముఖ్యంగా హార్ట్కి సంబంధించినది కావాలన్నా అని చెప్పి ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ చేయాలని తెలుసుకున్నాను. సో ఈ ప్రోగ్రామ్ మెయిన్ గా మా జనసేన అధినేత ప్రజల కోసం ఏమైనా చేయాలి అని చెప్తారు కాబట్టి అతని స్ఫూర్తితోనే నేను ముందుకు వెళ్తున్నాను. ఓకే, ప్రజల్లో స్పందన ఎలా ఉంది మేడం? అది మీరే కనుక్కోవాలి. ప్రజలైతే కూడా వాళ్ళు బాగా వస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఇంకా ఇలాంటి ఇంకా చాలా అన్న తీసుకొని నేను ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నాను. ఇట్లా పెద్దల సపోర్ట్ ఉంటే నేను ఏంటైనా చేయగలుగుతాను. సో మొట్టమొదటిగా అయితే వైద్య శిబిరాన్ని అయితే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నారు ఇంకా మీరు? అది ఇంకా ఆలోచించాలి. ఓకే, ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు మేడం మీరు ఈ కొండమారి ప్రజలకి? మెయిన్ కొండమారి ప్రజలకి చాలా వరకు వెళ్ళినప్పుడు ఆ వసతి లేదు, ఈ వసతి లేదు అని చెప్తున్నారు. ఈసారి మన జనసేన దాని వల్ల నేను ఏవే ప్రాబ్లమ్స్ అన్ని చూసి అన్ని సాల్వ్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఒకటి చెప్పలేండి, నేను స్టేటస్ వేసాను అనమాట, ఇలా కొండమారిపల్లిలో ఉచిత వైద్య శిబిరం ఉంది అని. అది చూసిన మా స్నేహితుడు ఒక అబ్బాయి, వాళ్ళ మదర్ కి కొంచెం హార్ట్ లో ఇష్యూస్ ఉన్నాయి, వైదేహి హాస్పిటల్కి వెళ్ళారు. కానీ అతనికి సరైన కాంటాక్ట్ దొరక్క వెయిట్ చేయడం వల్ల కొంచెం చాలా బాధతో మొబైల్ చూసుకుంటున్నాడు అంట. చూసి వెంటనే నాకు కాంటాక్ట్ అయ్యాడు. అక్క ఇట్లా అమ్మని తీసుకొచ్చాను అక్క, ఎలా అక్క. వెంటనే నేను లొకేషన్ నా గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత వెంటనే అన్న ఒక సర్జన్ని అతనికి రెఫర్ చేసి
ఇమీడియట్ గా ఆపరేషన్ కావాల్సినంత కూడా 3-4 days లో చేసి తనకి సరైన ట్రీట్మెంట్ అంతా కూడా చేస్తున్నారు. సో వైదేహి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. మామూలుగా వైద్య శిబిరం పెట్టే వాళ్ళు నార్మల్ గా పెడతారు, కాకపోతే ఇక్కడ అత్యాధునిక టెక్నాలజీతో కలిపి అన్ని అంత వ్యయంతో కూడుకున్న పని కాబట్టి ఇది ఎలా సాధ్యమైంది? దీనికంతా హెల్ప్ అంతా మొత్తం మా లోకేష్ అన్న గారు. సో ఎప్పటికీ అన్నకి అన్న కుటుంబాన్ని ఎప్పుడు దేవుడు మంచిగా చూడాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. గ్రామీణ ప్రజలకు మెరుగైన నాణ్యమైన మీ ఎక్స్పెక్టేషన్స్ అంతా పెద్ద ప్రైవేట్ కదా, అక్కడ సిటీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, కాకపోతే విలేజ్ లో పెట్టడం మీకు ఎలా అనిపిస్తా ఉంది? గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన చికిత్సలు అందించడం అనేది మా వైదేహి ముఖ్య లక్ష్యం. మా ఫౌండర్స్ కూడా స్వర్గీయ ఆదికేశ్ నాయుడు గారు కావచ్చు, సత్యబ్రహ్మ గారు కావచ్చు, ఇప్పుడున్న మా మేనేజ్మెంట్, మా చైర్పర్సన్ కల్పజ మేడం గారు కావచ్చు, మా చలపతి సార్ గారు కావచ్చు, ఆల్ హెచ్ఓడీస్ కావచ్చు, మాకు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మా వంతుగా పేద ప్రజలకు ఇలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో కిషోర్ అడగగానే, భవ్య గారు అడగగానే, అన్న వాళ్ళంతా కూడా మాకు సంపూర్ణంగా ముందు నుంచి తెలుసు కాబట్టి వీళ్ళ సహాయ సహకారాలు మాకు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి మేము కూడా ధైర్యంగా ముందుకు అడిగేసి ప్రజలకు ఆధునిక వైద్యాన్ని వాళ్ళ ఇంటి దగ్గరే వీలైనంత వరకు తీసుకొస్తున్నాము. అది కూడా ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ఇప్పుడు మనకు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఒక సేవా పథకం కాబట్టి తద్వారా వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళని గుర్తించి మా డాక్టర్ల బృందంచే అక్కడికి రెఫర్ చేసుకొని వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని కూడా మేము చికిత్సలు చేసి వాళ్ళ లైఫ్ని సేవ్ చేసి మరి వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాము. థ్యాంక్స్ టు అందరికి. అలాగే మెడిసిన్ ఖర్చు కూడా మీరే భరిస్తున్నారు సార్? ఆ మెడిసిన్ కూడా అది స్కీమ్ లో వస్తుందండి సార్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి వ్యాధులు ఎక్కువగా ఉండొచ్చు? గుండె జబ్బులు ఉన్నాయి, క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు, కానీ వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళకి తెలియదు అనమాట చాలా వరకు. అందుకే ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ అనేటువంటి 2D ఎక్కువ కానీ ఈసీజీ ఇట్లా మిషన్లన్నీ తీసుకొచ్చాము. సీనియర్ డాక్టర్లంతా పోస్ట్ చేసుకున్నాము ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి విశేష ఆదరణ కావచ్చు, చాలా బాగుంది. థ్యాంక్స్ టు కిషోర్ అండ్ భవ్య గారు అండ్ ఆల్ లీడర్స్ జనసేన. సార్, నిజంగా ఇలాంటి పల్లె వాతావరణంలో ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం. సో ఇది ఖర్చుతో కూడుకున్న విషయం కూడా. సో ఇలాంటి ఏర్పాటు చేయడం వల్ల మీ స్పందన ఏంటి? నా స్పందన ఎత్తుకుంటే ప్రజల స్పందన, నా స్పందన కన్నా ప్రజల స్పందన చాలా బాగుంది ఇక్కడ. ఎందుకంటే ఇంత మారుమూల పల్లెలో, ఇస్మూత్ పల్లెలో, మదనపల్లి నియోజకవర్గంలో మామూలుగా మెడికల్ క్యాంపులు అంటే ఏదో బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ చేసి వెళ్ళిపోయేస్తాం, బీపీ చూసి 3 టెస్టులు చేస్తే మాక్సిమం అది. కానీ ఇక్కడ వినూత్నంగా వైదేహి హాస్పిటల్ ఆధ్వర్యంలో, నాన్బాల్ లోకేష్ వాళ్ళ ఆర్గనైజింగ్ లో, ఇక్కడ భవ్యమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎక్కువ దివడము, 2D ఎక్కువ, బీపీ చెక్ చేయడము, కిడ్నీస్ వరకు అన్ని చెక్ చేయడము, బ్లడ్ టెస్ట్ చేయడము, ఈసీజీ చెక్ చేయడము. సో ఆల్మోస్ట్ ఆల్ కార్పొరేట్ హాస్పిటల్లో మనం ఏదైతే 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు డబ్బులు కట్టి ట్రీట్మెంట్ టెస్టులు చేసుకుంటామో ఆ టెస్టులంతా కూడా ఉచితంగా మన ఇంటి దగ్గరే చేస్తాం. దీంట్లో ఏదన్నా మీకు సమస్యలు ఏదైనా బయటపడితే మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండి వైదేహి హాస్పిటల్లో కావచ్చు, ఇంక వేరే హాస్పిటల్లో కావచ్చు చూపించేదని కూడా వెనకడిగేయడం లేదు. సో ఇట్లా కార్యక్రమాలు చేయడము అరుదు. ఇప్పుడు చేస్తామని కానీ జనసేన పార్టీలో ఉన్న భవ్య గారికి అట్లా ఇక్కడ కోఆర్డినేషన్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మీడియా కావచ్చు, మీరు కావచ్చు, ఇట్లా వచ్చి ఇక్కడ పిలుచుకొచ్చిన పల్లె ప్రజలందరినీ కూడా అందరికీ కూడా వందనాలు తెలుపుతున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? డాక్టర్ ఉదయ్ ఫ్రమ్ వైదేహి హాస్పిటల్. మీరు స్పెషలిస్ట్ మీరు? నేను ఆంకాలజీ డాక్టర్. ముఖ్యంగా మేడం, మనం విలేజ్ ప్రాంతాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు పెట్టడం అనేది చాలా గ్రేట్ విషయమే. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ చాలా గ్రేట్ ఆపర్చునిటీ అండ్ కమింగ్ హియర్ ఇస్ అ గ్రేట్ థింగ్ ఫర్ us. Being a student from Vaidhi Hospital, they giving great opportunity for us to interact with the patients and to understand their issues, which will further help for the patient as well as for us. ఓకే. ముఖ్యంగా విలేజ్ లో ఉంటారు కదా, ఎక్కువ ఏ సమస్యలతో బాధపడే మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు? బేసిక్లీ క్యాన్సర్ పేషెంట్స్ చాలా ఎక్కువ ఉంది విలేజ్ లో కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే కారణం అంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ దే డోంట్ కమ్ అప్. ఫస్ట్ థింగ్ వాళ్ళు దే డోంట్ షో అప్. క్యాన్సర్ అంటే దే విల్ బి లైక్ అమ్మ ఐ కాంట్ షో, దట్ ద ఇష్యూ ఇస్ దేర్. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రెషర్స్, ఫీమేల్ డోంట్ షో అప్. The second thing. And the third is females in the younger age they get married and they have kids, which also that is a prone to get a cervical cancer.
in villages everybody have tobacco chipping and gutkhas as well. So that will be more prone for developing of buccal cancer, oral cavity cancer. So I think screening as well as regular camps at villages will be most helpful. ఇలాంటి జబ్బులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు ప్రజలకు చెప్తారు? ఎలాంటి జబ్బులు అంటే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్? First and foremost for guys to stop smoking and tobacco chewing, as I suggest always for youngsters, especially for the youngsters and the old people, stop drinking alcohol. And for females, please come forward to show your concern to us. We are here to see for you, to solve all your problems. So I just suggest that. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నాను. సెకండ్ నుంచి వస్తున్నారు? నేను బెంగళూరు నుంచి వస్తాను. బెంగళూరు నుంచా? సార్ ముఖ్యంగా ఇక్కడ విలేజ్లో ఇలాంటి వైద్య శిబిరాలు పెట్టడం అనేది చాలా అరుదుతో కూడుకున్న పని. సో ఎక్కువగా విలేజ్ వాళ్ళు సిటీస్కి రావడము, అక్కడ చెకప్ చేసుకోవడము, వాళ్ళకి కూడా ఎంతో డబ్బుతో వ్యయంతో కూడుకున్న పని. సో మీరు విలేజ్కి వచ్చి చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తా ఉంది? అదే మంచిది. మాకు కూడా పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి అన్ని విలేజెస్ లో అవేర్నెస్ పెంచడం, తర్వాత ఇలా ఫెసిలిటీస్ ఉంది, మీరు వచ్చి ఇక్కడ చెకప్ చేయించుకోండి అని చెప్పడం, తర్వాత ఇక్కడ వచ్చి ఎగ్జామిన్ చేశాక ఏదైనా ఆపరేషన్ కావాల్సి వస్తే అది వాళ్ళకి సజెషన్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి సజెషన్స్ ఇచ్చేది, అవన్నీ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ మాకు కూడా. జనాలకు కూడా అన్ని తెలుస్తాయి, ఎలాంటి వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, గవర్నమెంట్స్ నుంచి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ అవన్నీ తెలుస్తాయి, ఏమేమి టెస్ట్ చేయించుకోవాలి. సార్ ముఖ్యంగా మీరు ఇక్కడ ఏ స్పెషలిస్ట్? నేను జనరల్ సర్జన్, సర్జరీస్ అవి చూస్తాను. సార్ ముఖ్యంగా ఇది విలేజ్ ప్రాంతాల్లో ఏమి జబ్బులు ఎక్కువ కనపడతాయి? అది యూజువలీ సర్జరీ దీంట్లో చాలా డిపెండ్ అవుతుంది. అన్ని అలా అంటే సర్జికల్ ఫీల్డ్ లో ఇలాంటి జబ్బులే వస్తాయి, విలేజెస్ లో అలా ఏమి ఉండదు. ఏమైనా ఉంటే మేము చూసి తర్వాత స్విచ్ చేసుకోవాలి. మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి సార్? అంటే హెల్తీగా ఉండడం. అదే యూజువలీ మనం ఫుడ్ అవన్నీ బాగా చేసుకొని వర్క్ అంతా బాగా చేసుకుంటే యూజువల్లీ దాంట్లోనే సగం హెల్త్ అంతా ఇదవుతుంది. ఆ ఫుడ్ అవి ఏమైనా ఇదైతే దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ.